ఫ్రెండ్స్, సో కంపెనీకి కావాల్సిన టాప్ ఏ స్కిల్స్ ఏంటి అని చెప్పేసి సిరీస్ అయితే స్టార్ట్ చేశాను కదా. ఆల్రెడీ ఫస్ట్ స్కిల్ ఏంటి అని చెప్పేసి లాస్ట్ వీడియోలో నేను పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేసి వాచ్అవుట్ చేయండి. సో ఇప్పుడు సెకండ్ స్కిల్ గురించి అయితే చెప్తాను. అస్సలు మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో అసలు ఎల్ఎల్ఎం అంటే ఏంటి? ఓకే, ఈ సెకండ్ స్కిల్ ఏంటి అంటే ఎల్ఎల్ఎం మోడల్ అనమాట. సో ఎల్ఎల్ఎం అంటే ఏంటి అనేది మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది కదా. సో ఫస్ట్ మనం ఎల్ఎల్ఎం మోడల్ గురించి మొత్తం డిస్కస్ చేసి అది ఎలా వర్కౌట్ ఉంది, దాని యొక్క ప్రాసెస్ ఏంటి, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనమాట. సో ఇది మీకు సింపుల్గా చెప్పాలి అంటే ఒక చాట్‌జీపీటీ లేదా జెమినై లేదా క్లౌడ్ లాంటి కాన్వర్జేషనల్ ఏఐ సిస్టమ్స్లో లాంగ్వేజ్ని అండర్స్టాండింగ్ అండ్ జనరేషన్కి ఎల్ఎల్ఎమ్స్ అనేది ఇంపార్టెంట్ లాంగ్వేజ్. సో ఇదంతా మీకు అర్థం కాలేదు కదా, చెప్తా చూడండి. ఒక చాట్‌జీపీటీ టూల్ కావచ్చు, లేదా జెమినై టూల్ కావచ్చు, లేదంటే క్లౌడ్ టూల్, ఇందులో ఏ టూల్ అయినా తీసుకోండి. ఒక ఏఐ టూల్స్తో మాట్లాడుతున్నప్పుడు అంటే మనం ఏదైనా క్వశ్చన్ అనేది అడుగుతూ ఉంటాం కదా. సో దాంతో మనం డిస్కస్ చేస్తున్నప్పుడు మన లాంగ్వేజ్ని అండర్స్టాండింగ్ చేసి రెస్పాన్స్ అనేది జనరేట్ చేయడానికి ఉపయోగపడే టెక్నాలజీయే ఇక్కడ మనకు ఎల్ఎల్ఎం అంటారనమాట. ఓకే, సో మనం ఎలాంటి లాంగ్వేజ్లో అన్నా మాట్లాడుతూ ఉంటాం, తెలుగు, ఇంగ్లీష్, లేదా మనం ఒరిజినల్ లాంగ్వేజ్, ఓకే, మదర్ టంగ్, ఇలా చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. సో మనం ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా కానీ అది మనకు రెస్పాన్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే, దానికి యూజ్ అయ్యే టెక్నాలజీ, దానికి యూజ్ అయ్యే మోడల్నే ఇక్కడ మనం ఎల్ఎల్ఎం మోడల్ అంటాం అనమాట. ఓకే, క్లియర్, అర్థమైంది కదా. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం ఇప్పుడు. సో సపోజ్ మీరు ఒక చాట్‌జీపీటీ ఏఐ టూల్ తీసుకున్నారనుకోండి. ఓకే, ఒక చాట్‌జీపీటీ ఏఐ టూల్ తీసుకున్నారు. సో అక్కడ మీరు పైథాన్లో క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ రాయి అని చెప్పేసి, అంటే నాకు క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్కి కోడింగ్ కావాలి, అది కూడా పైథాన్లో అని చెప్పేసి మీరు ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి. అంటే చాట్‌జీపీటీని మీరు అడిగారనమాట. ఓకే, సపోజ్ మీరు ఇమాజినేషన్ చేసుకోండి. సో అప్పుడు మీ ప్రాంప్ట్ని ప్రాసెస్ చేసి, ఓకే, కంటెక్స్ట్ని అండర్స్టాండింగ్ చేసుకొని, అంటే మీరు ఇచ్చిన ప్రాంప్ట్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ ప్రాంప్ట్ అంటే ఏదంటే అది అనుకోవద్దు, మీరు క్వశ్చన్ ఇస్తారు కదా, ఆ క్వశ్చన్ని ఇక్కడ ప్రాంప్ట్ అంటారనమాట. సో ఆ ప్రాంప్ట్ని అదేం చేస్తుందంటే అండర్స్టాండింగ్ చేసుకుంటుంది. సో ప్రాసెస్ చేస్తుంది అనమాట ప్రాంప్ట్ని. సో ప్రాసెస్ చేసి కంటెక్స్ట్ని అండర్స్టాండింగ్ చేసుకుంటుంది. ఓకే, అసలు ఆ క్వశ్చన్కి మీనింగ్ ఏంటి, దానికి ఆన్సర్ అనేది ఎలా ఇవ్వాలి, ఓకే ఇవన్నీ కూడా అండర్స్టాండింగ్ చేసుకుంటుంది. సో మీకు పైథాన్ కోడ్ అనేది జనరేట్ చేస్తుంది ఫైనల్గా. ఓకే, అంటే మీకేం కావాలి, ఇప్పుడు క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్కి ఒక పైథాన్ కోడ్ అనేది కావాలి, అది మీరు క్వశ్చన్గా ఇచ్చారు. సో క్వశ్చన్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలి కదా, అలానే ప్రాసెస్ చేసి దానికి ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పేసి థింక్ చేస్తుంది. సో థింక్ చేసి మీకు కావాల్సిన పైథాన్లో కోడ్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇలాంటి లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అండ్ జనరేషన్ టాస్క్ వెనుక ఎల్ఎల్ఎం టెక్నాలజీ అనేది ఇంపార్టెంట్ రోల్గా ప్లే చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఓకే, సో సింపుల్గా చెప్పాలి అంటే, సో మన లాంగ్వేజ్ని అది అండర్స్టాండింగ్ చేసుకొని ప్రాసెస్ చేసి మనకు కావాల్సిన కరెక్ట్ అవుట్పుట్ ఇస్తుంది కదా, దాన్నే ఇక్కడ ఓకే దాని బ్యాక్ ఎండ్లో మనకి జరిగే ప్రాసెస్ ఇక్కడ ఎల్ఎల్ఎం మోడల్. ఓకే, ఎల్ఎల్ఎం టెక్నాలజీ లేదా ఎల్ఎల్ఎం మోడల్ అని అంటాం అనమాట. ఓకే, సో క్లియర్, మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఎల్ఎల్ఎం మోడల్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ట్రైనింగ్ అని చెప్పచ్చు. ఓకే, సో ఫస్ట్ మనం ట్రైనింగ్తో స్టార్ట్ చేస్తే ముందుగా మోడల్కి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టెక్స్ట్ అలానే కోడ్ డేటా మీద మనం ట్రైనింగ్ అనేది ఇస్తామన్నమాట. అంటే ఇప్పుడు మీరు చిన్నపిల్లగా ఉన్నారు, ఇప్పుడు మీకు కొంచెం అలా నేర్పిస్తూ ఉంటేనే మీకు ఆఫ్టర్ మీరు మాట్లాడడం అనేది నేర్చుకుంటారు కదా కొంచెం ఏజ్ వచ్చాక. సేమ్ ఇలానే ఓకే మనం ఏఐని ట్రైన్ చేయాలి, అంటే నేర్పించాలి. ఎలా నేర్పించాలి, దానికి నాలెడ్జ్ అనేది ఇవ్వాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఆ నాలెడ్జ్? మనం ఇచ్చే అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్స్ట్లోనే ఆ నాలెడ్జ్ అనేది ఇస్తామన్నమాట. ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు
వెదర్ ఇన్ఫర్మేషన్ అనుకోండి. సో ఈ వెదర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒక డేటాగా ఒక టెక్స్ట్ రూపంలో మనం పర్ఫామ్ చేసి ఒక పీడిఎఫ్గా తయారు చేసి అది మనం ఏఐకి ట్రైన్ చేస్తాం, అంటే ఏఐకి నేర్పిస్తాం అన్నమాట. సో అలా నేర్పించడం వల్ల అది ఇంకా బాగా ఎక్స్ప్లోర్ అయ్యి ట్రైనింగ్ నుంచి ఇంకా అడ్వాన్స్డ్ ట్రైనింగ్కి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు మనిషి బుక్స్, ఆర్టికల్స్, ఎగ్జాంపుల్స్ చదివి లాంగ్వేజ్ ప్యాటర్న్ అనేది నేర్చుకుంటాడు కదా. అంటే సెంటెన్స్ అనేది ఇలా రాస్తున్నారు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి అండర్లైన్ చేస్తున్నారు, లేదు ఇంకా అంటే ఒక సెంటెన్స్ అయిపోగానే ఫుల్ స్టాప్ ఉంది, ఏదన్నా క్వశ్చన్ టైప్ ఉంది సెంటెన్స్, క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఇలా మనం ఏం చేస్తాము, బుక్స్ చదువుతాము, ఆర్టికల్స్ చదువుతాము, ఇంకా ఎక్సెట్రా అవన్నీ కూడా చూసి మనం నేర్చుకుంటాం. సేమ్ అలానే ఈ ఏఐని కూడా మనం ట్రైన్ చేసి అది ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళేటట్టు సెంటెన్స్ ఇలా ఉండాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ని అది హెడ్డింగ్ పెట్టి అండర్లైన్ చేయాలి అని చెప్పేసి అది నేర్చుకుంటుంది అనమాట. హెడ్డింగ్స్ అనేవి పెద్ద టెక్స్ట్లా ఉండాలి, పారాగ్రాఫ్ అనేది స్మాల్గా ఉండాలి, అది ఆ విధంగా ట్రైన్ చేసుకుంటుంది. సో మోడల్ కూడా ట్రైనింగ్ ద్వారానే లాంగ్వేజ్లో ప్యాటర్న్స్, అలానే రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా సేమ్ ఇలానే నేర్చుకుంటుంది అనమాట. ఎలా, ఈ బ్యాక్ ఎండ్లో ఎల్ఎల్ఎం మోడల్. ఈ ఎల్ఎల్ఎం మోడల్లో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ట్రైన్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే టోకనైజేషన్ అంటే మన సెంటెన్స్ని మోడల్ డైరెక్ట్గా మనం చూస్తుండగా ప్రాసెస్ చేయదు కదా. అంటే ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ ఇవ్వాలి, ఆ సెంటెన్స్ అనేది డైరెక్ట్గా జనరేట్ చేసేస్తుందా, లేదు కదా. టెక్స్ట్ని చిన్న చిన్న యూనిట్స్గా, సో ఆ యూనిట్స్ని ఇక్కడ మనం టోకెన్స్ అంటాం అన్నమాట. సపోజ్ ఇక్కడ మనకు ఈ సెంటెన్సే ఉంది, ఇది ఒక వర్డ్ హ్యూజ్, అలానే అమౌంట్ ఒక వర్డ్, అలానే టెక్స్ట్ కోడ్ ఒక వర్డ్. సో ఈ విధంగా వర్డ్ని అది డివైడ్ చేసుకుంటుంది అనమాట. ఇలా డివైడ్ చేసుకున్న దాన్ని ఇక్కడ మనం టోకెన్స్ అంటాం. సో ఇది మీకు క్లియర్ అర్థమైంది కదా. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే ప్యాటర్న్ లెర్నింగ్. సో ప్యాటర్న్ లెర్నింగ్ అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పార్ట్ ఇదే అనమాట, ప్యాటర్న్ లెర్నింగ్. ఎందుకు అంటే మోడల్ ట్రైనింగ్ ద్వారా ఏ వర్డ్స్ లేదా కాన్సెప్ట్స్ ఏ కంటెక్స్ట్లో ఎలా వస్తున్నాయి అనేది ప్యాటర్న్స్ అనేది నేర్చుకుంటుంది. ఇప్పుడు ఈ సెంటెన్స్ ఉంది, సపోజ్ ఇక్కడ సెంటెన్స్ ఉంది అనుకుందాం. సో లాంగ్వేజ్ రిలేషన్షిప్స్ నేర్చుకున్నా, ఇదొక సెంటెన్స్ అనుకుందాం. సో ఈ సెంటెన్స్లో ఎలా ఫామ్ అవుతుంది, సో సపోజ్ ఇక్కడ మనం లాంగ్వేజ్ తర్వాత రిలేషన్షిప్స్ రావాలి అని చెప్పేసి దానికి ఎలా అర్థమవుతుంది, దీన్నే ఇక్కడ ప్యాటర్న్ లెర్నింగ్ అంటారనమాట. అంటే ఒకదాని తర్వాత ఏమి రావాలి అనేది నేర్పిస్తాం ఒక ఏఐకి. సో ఈ విధంగా మనం ట్రైనింగ్ చేస్తున్నప్పుడే ఈ ప్యాటర్న్ ఆధారంగా ప్రోగ్రామింగ్ లాంటి సూటబుల్, అలానే పారాగ్రాఫ్స్ ఇవన్నీ కూడా జనరేట్ చేసి ఇంకా ఈజీగా ప్రెడిక్ట్ అనేది చేయగలుగుతుంది అనమాట. ఇంకా ఇంకోటి ఏంటి అంటే యువర్ ప్రాంప్ట్, ఇది 4th వన్, అంటే ఈ యొక్క ప్రాసెస్లో ఇది 4th వన్ అన్నమాట. సో ఇప్పుడు మనం మోడల్కి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తాం. సపోజ్ బీటెక్ స్టూడెంట్స్కి పైథాన్ లూప్స్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయి అని చెప్పేసి విత్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి మనం ప్రాంప్ట్ ఇచ్చామనుకుందాం. సో గుర్తుపెట్టుకోండి, బీటెక్ స్టూడెంట్కి పైథాన్ లూప్స్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయి విత్ ఎగ్జాంపుల్స్ అని నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ అనేది ఇచ్చాను. సో ఈ ప్రాంప్ట్కి ప్రాంప్ట్ ఎంత క్లియర్గా ఉంటే మన రిక్వైర్మెంట్ని మోడల్ అంత బెటర్గా అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే చాలామంది కూడా ప్రాంప్ట్ బాగా ఇవ్వండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు, ఇప్పుడు సపోజ్ మీ ఫ్రెండే ఉన్నారు, మీ ఫ్రెండ్కి నువ్వు ఎంత బాగా క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడు అంత బాగా నీకు కరెక్ట్ ఆన్సర్ ఇస్తాడా లేదా కదా. సేమ్ అలానే ఏఐ కూడా అనమాట. మీరు ఎంత బాగా ప్రాంప్ట్ అనేది ఇస్తారో దాని బేస్ మీదే మీకు అవుట్పుట్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని ఇక్కడ యువర్ ప్రాంప్ట్ అని. నెక్స్ట్ ప్రాసెస్, ఇది కూడా మనకు లార్జ్ లాంగ్వేజ్ మోడల్లో ఒక ప్రాసెస్ అనమాట. ఇంకా లాస్ట్ వన్ చూసుకుంటే ప్రెడిక్షన్. సో ప్రెడిక్షన్ అనేది ఫైనల్ మోడల్ అని చెప్పచ్చు. సో ఈ ప్రాసెస్ చేసే రెస్పాన్స్ని టోకెన్ బై టోకెన్గా ప్రెడిక్ట్ చేస్తూ జనరేట్ చేస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఒక సెంటెన్స్ ఉంది, సపోజ్ ఈ సెంటెన్సే ఉందనుకుందాం. ఈ సెంటెన్స్ అంతా ఒకేసారి జనరేట్ చేస్తుందా? నో, ఏది కూడా ఒకేసారి జనరేట్ చేయలేదు.
సపోజ్ నువ్వే ఒక దాని గురించి సొంతంగా చెప్పాలి అనుకుంటున్నావు, ఒక కథ చెప్పాలి, నువ్వు ఒకేసారి అంతా కథ చెప్పేస్తావా? లేదు కదా. సో 1 by 1గా నెక్స్ట్ ఏం చెప్పాలి అని చెప్పేసి నువ్వు మైండ్లో థింక్ చేస్తావు కదా. సేమ్ అలానే ఏఐ కూడా అనమాట. సో ఏఐ ఏం నేర్చుకుంటుంది, సో అసలు 1 లైన్ తర్వాత ఏం లైన్ రావాలి అనేది ప్రెడిక్ట్ చేసుకుంటుంది. ఓకే, ఇది కరెక్టా రాంగా అని చెప్పేసి అనమాట. అందుకే ఎల్ఎల్ఎంని సింపుల్గా నెక్స్ట్ సూటబుల్ టోకెన్ ప్రెడిక్ట్ చేస్తూ రెస్పాన్స్ని జనరేట్ చేసే ట్రైనడ్ మోడల్గా అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇంకా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే చాలామంది కూడా ఎల్ఎల్ఎం అంటే ఒక డేటాబేస్ అనుకుంటారు. ఓకే, ఎందుకు ఇందులో అంతా కూడా డేటా ఉంటుంది, డేటాని స్టోర్ చేస్తుందని చెప్పేసి అస్సలు కాదనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ ఎల్ఎల్ఎం మోడల్ని డేటాబేస్ అంటే ఇట్స్ రాంగ్. ఓకే, ఎందుకు ఎల్ఎల్ఎం అనేది డేటాబేస్ కాదు, ఒక ట్రైన్ చేసి ఒక ప్రెడిక్షన్ చేసి ఒక ప్యాటర్న్ లెర్నింగ్ ఇచ్చి అలానే టోకనైజేషన్ చేసుకునే ఒక మోడల్. ఒక ఏఐకి మనం ఎంత బాగా నేర్పిస్తున్నాము అనేది ఇక్కడ మనం ఎల్ఎల్ఎం మోడల్ అంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు క్లియర్గా అండర్స్టాండింగ్ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా ఏమన్నా దీని గురించి డౌట్స్ ఉంటే, అంటే ఇక్కడ మీకు 10 minutes టైం తీసుకొని చెప్పాను. ఎందుకు ఒక టాపిక్ మీద ఇంత టైం తీసుకొని చెప్తున్నానంటే మీకు అర్థం కావాలి అని చెప్పే. సో నాదేం పోతుంది, 5 minutesలో చెప్పొచ్చు ఒక టాపిక్. 5 minutes కూడా కాదు, 2 minutesలో చెప్పొచ్చు. బట్ ఇంత ల్యాక్ చేస్తూ ఇంత పర్ఫెక్ట్గా మీకు ఆన్సర్ అనేది ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. సో ఈ 11 minutes, ఈ 10 minutes కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఎల్ఎల్ఎం గురించి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, లేదంటే ఇన్స్టాలో కూడా మెసేజ్ చేయండి. ఓకే, సో ఫైనల్గా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.